ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాతిరాజ యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి, బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా. అటువంటి వారి కోసమే బాబాగారి ఆశీర్వాదంతో స్వయంగా బాబాగారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. చాలా బాగా చెప్తారు. ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణము, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ, దృష్టి దోషాలకి పరిష్కారము, ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9908224144. తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. చాలా నమ్మకమైన వ్యక్తి అండి. చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు బాబాగారు మనకు సంబంధించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీకే తెలియకుండా నీ వెనుక ఒక వ్యక్తి నిన్ను చాలా ఇష్టపడుతున్నారు. వాళ్ళ పేరుతో సహా చెబుతున్నాను. కాస్త మనసు పెట్టి శ్రద్ధగా వింటే అన్నీ కూడా నీకు తెలుస్తాయమ్మా. ఇది నీ బాబా నీ కోసంగా అందించే ఒక సందేశం కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు చెప్తున్నది ఏంటి అంటే, తల్లి, ఇప్పుడు నీ వెనక ఏం జరుగుతోంది? అసలు నిన్ను ఎవరు గమనిస్తున్నారు, ఎవరు చూస్తున్నారో ఎప్పుడైనా నీకు కళ్ళలో అయినా ఆలోచన వచ్చిందా? నీ ఊహల్లోనైనా మెదిలిందా? అలానే నీ మనసు చెప్పిందా నిన్ను ఎవరో గమనిస్తున్నారు అని? అనుక్షణం నీ గురించి ఆలోచిస్తున్నారు, తపన పడుతున్నారు, నిద్రాహారాలు మానేస్తున్నారు, రాత్రింబవళ్ళు నిన్నే తలుచుకుంటున్నారు. వాళ్ళ పని, తిండి, తిప్పలు అన్నీ మాని నిన్నే గమనిస్తున్నారమ్మా. నీ మనసు ఎప్పుడైనా నీకు చెప్పిందా, హెచ్చరించిందా? లేదు కదా తల్లి. అసలు ఇలా జరుగుతుంది అన్న ఆనవాళ్ళు కూడా నీ కంట పడలేదు కదా. అయితే ఇది విను. ఒకవేళ ఈ సందేశం ఈ సమయంలో నువ్వు చూసినట్లయితే నీ ముందుకు వస్తే నిజంగా నీ బాబా నీతో ఉన్నారు, నీకు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు అని అర్థం చేసుకోమ్మా. తల్లి, ఎవరో ఒకరు ఉన్నారు నీతో అంత ప్రేమ చూపేవాళ్ళు, నీ మీద అంత అభిమానాన్ని చూపించేవారు. నీ పేరు వాళ్ళలో మంత్రంలా జ్వలిస్తుంది. మరి ఈరోజు నీకు అదే సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. నీ ఆత్మను కదిలిస్తుంది. నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. ఒక మనిషి నీకోసం ఎంతగా ఆరాధిస్తున్నారో, ఎంతగా తపిస్తున్నారో, ఎంతగా ఏడుస్తున్నారో, ఎన్నిసార్లు నీ నిశ్శబ్దంలో తన్ని తాను పూర్తిగా కౌగలించుకుంటున్నాడో తెలుసా? వాళ్ళ ప్రతి హృదయ స్పందనలో నువ్వు వినిపిస్తున్నావు. ప్రతి రాత్రి నీ పేరుతోనే మొదలవుతుంది, నీ పేరుతోనే ముగుస్తుంది. వాళ్ళ మొత్తం జీవితం కేవలం 2 భావనలపైనే ఆధారపడి ఉంది. నిన్ను కోల్పోయే భయం ఒకటి, నిన్ను పొందాలన్న ఆశ ఒకటి. ఆ రహస్యాన్ని నేను బయట పెడతానమ్మా. జాగ్రత్తగా విను. కాసేపు నీ పనులన్నీ పక్కన పెట్టి ఆలోచనలన్నీ పక్కన పెట్టు. భయాలు, గందరగోళాలు అన్నీ కూడా దూరం పెట్టు. నీ సాయికి మాత్రం నీ చెవిలో అప్పగించు, మనసుని అప్పగించు చాలు. నీ భవిష్యత్తు దిశను మార్చే మాటను చెబుతాను. ఏ పేరు నిన్ను జన్మల నుంచి ప్రేమించిందో ఆ సత్యం ఇక దాచలేను. వాళ్ళు ఎవరో అపరిచితులు కాదు, ఏ స్వప్నమూ కాదు, ఏ కల్పనో కాదు. వాళ్ళు నువ్వు రోజు నీ ప్రపంచంలో చూసేవాళ్లే. ఆయన ప్రేమలోతుని నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. ఈరోజు నీకు ఆ ప్రేమ పేరు చెప్పడానికి కాదు, వాళ్ళ ఆత్మతో పరిచయం చేయడానికి వచ్చాను.
ఆ ప్రేమ నీ రక్త నాళాల సహచరి, నీ ఆత్మ దాచిన అర్ధభాగం. శ్రద్ధగా విను తల్లి, ఈ క్షణం సాధారణమైనది ఏం కాదు. నీతో స్వయంగా నీ బాబా మాట్లాడుతున్నారు. నేను నిన్ను ఆ సత్యం వైపు తీసుకుని వెళ్తాను. అది నిన్ను లోతుగా కదిలిస్తుంది. నా ప్రియమైన బిడ్డ, ఈరోజు ఒక సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. అది నీ ఆత్మను కదిలించేది, కంపించేది. నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. నీ జీవితంలో ఏ శక్తి హృదయం నిన్ను తాకుతుందో, నిన్ను ప్రేమిస్తుందో. ప్రతి రాత్రి బాధతో నిద్రపోతున్నావు కదా, కానీ ఎవరో ఒకరు నీ ప్రతి శ్వాసను లెక్కిస్తున్నారమ్మా. ఎవరో ఒకరు నీ ప్రతి హృదయంలో తన ప్రార్థనను దాచుకుంటున్నారు. ఎవరో ఒకరు నిన్ను కోల్పోయే భయంతో వణికిపోతున్నారు. మరి నువ్వు ఇప్పటి వరకు తనతో అపరిచితులుగానే ఉన్నావు, కొత్త వ్యక్తిగానే ఉన్నావు. వింతగా ఉంది కదా. నువ్వు భావిస్తున్నావు కదా, ఈ ప్రపంచంలో ఎవరు నన్ను అర్థం చేసుకోరు అని. ఎవరో ఒకరు నిన్ను నీకంటే ఎక్కువగా చదువుతున్నారు తల్లి. నీ ఒంట్లో ప్రవహించే ప్రతి భావన అనుభూతి చెందుతున్నారు. నీ కళ్ళ నిశ్శబ్దాన్ని కూడా విని అర్థం చేసుకుంటున్నారు. అయినా నువ్వు వాళ్ళ పేరుతో సహా అపరిచితుల వ్యక్తివే. వాళ్ళ పేరు కూడా తెలియనంత అపరిచిత ఒక వ్యక్తివి. నువ్వు ఇక్కడ వింటున్నది ఏ సాధారణ మాట కాదు. ఇది నా చైతన్యం యొక్క లహరి. అది నేరుగా నీ హృదయాన్ని తాకుతుంది. నువ్వు అంటున్నావు కదా, నాకు ఎవరూ లేరు, ఎవరు చూపించే వాళ్ళు లేరు, నా బాధను అర్థం చేసుకుంటారు, నాలో ఉన్న గాయాలను ఎవరు బానుపుతారు అని. నేను నీకు చెబుతున్నాను, ఎవరో ఒకరు తుఫాన్ల మధ్యలో కూడా నీ లోపలి బాధను వింటున్నారు, దాన్ని తనలో సంరక్షించారు. ఈ భ్రమలో మునిగిపోకు తల్లి. నువ్వు ఒంటరిగా ఉన్నావని. ఇప్పుడు సమయం వచ్చింది నీ భవిష్యత్తు మార్చేది ఎవరి ప్రేమో తెలుసుకోవడానికి. ఏ పేరు విని నీ కళ్ళు విస్తరిస్తాయో, ఏ పేరు విని నీ ఆత్మ వణుకుతుందో, స్పందిస్తుందో, నువ్వు నీ జీవితంలో గమనించకుండా వదిలేసిన ఆ పేరు ఈరోజు నీ ముందుకు తెచ్చాను. అంతకుముందు నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలమ్మా. నీ చుట్టూ ఉన్న అదృశ్య రక్షణ అలా ఏమీ లేదు. నువ్వు పడిపోయినప్పుడు ఎవరో నిన్ను లేపడానికి ప్రయత్నిస్తారు. ప్రతిసారి నువ్వు చెల్లా చెదురుగా మారినప్పుడు ఎవరో నీ ముక్కలను కూడా సేకరిస్తారు. ప్రతిసారి నువ్వు నిన్ను ద్వేషించినప్పుడు ఎవరో నీ ఆత్మ కోసం ఏడుస్తారు. నువ్వు దీన్ని ఒక సంయోగంగా భావించావు, యాదృచ్ఛికంగా జరిగిపోయిందిలే అనుకున్నావు. కాదు, ఇది సంయోగం కాదు, యాదృచ్ఛికం అంతకన్నా కాదు. ఎవరో ఒకరు నీ నిస్వార్థమైన, స్వచ్ఛమైన, సత్యమైన ప్రేమను నువ్వు గుర్తించలేకపోయావు కదా. గుర్తించినా స్వీకరించలేకపోయావు. మరి ఇప్పుడు ఆ ప్రేమ తన పేరు చెప్పకముందే నిన్ను సత్యానికి సిద్ధం చేస్తుంది. తల్లి, నువ్వు బహుశా ఇప్పటికే ఆలోచిస్తున్నావు కదా, వాళ్ళు ఎవరు, నన్ను అంతగా ప్రేమించే వాళ్ళు ఎవరు, నా కోసం తన రాత్రులు మేలుకునే వాళ్ళు ఎవరు. నేను సాయిని ప్రేమ సంకేతం ఇచ్చినప్పుడు దాని అర్థం సాధారణమైనది కాదమ్మా. నీ కథ సాధారణ జీవిత కథ కాదు. నీ కథ ప్రతి మలుపులో ఎవరో హృదయ స్పందనల ఆహుతి. ప్రతి స్పందనలో నీ పేరు ఎప్పుడూ కూడా కారణం లేకుండా గుండె వేగంగా కొట్టుకోవడం, ఎప్పుడు అకస్మాత్తుగా ఎవరో జ్ఞాపకం వచ్చినట్లు, ఎప్పుడు అస్థిరత, ఎప్పుడు కళ్ళు కన్నీళ్లతో నిండిపోవడం, ఇప్పుడు లోపలి మనసు. ఇవన్నీ సంకేతాలు. ఇది నీ మధ్య అదృశ్యమైన సూత్రం. ఇది ప్రేమ ఆ మాటలు లేకుండానే మాట్లాడుతుంది. ఇది నీ భ్రమ కాదమ్మా. ఈ సత్యమైన ప్రేమ నీ భాగ్యంలో రాసి ఉంది. వాళ్ళ పేరు ఇప్పటికీ చెప్పను, ఎందుకంటే నీ ఆత్మ ఆ షాక్కి ఇంకా సిద్ధం కాలేదు, ఆ అనుభూతికి ఇంకా సిద్ధం కాలేదు. ఇంకా తెలుసుకోవాల్సినవి ఉన్నాయమ్మా. వాళ్ళు నీకు చాలా దగ్గరగా ఉన్నారు. అంత దగ్గరగానే వాళ్ళను చూశావు, విన్నావు, అనుభూతి చెందావు, కానీ అర్థం చేసుకోలేదు. మరి ఇప్పుడు నీ ప్రేమ దాచలేను, ఎందుకంటే నీ పేరు నిన్ను జన్మ జన్మల నుంచి పట్టుకుందో ఆ పేరే నీ భవిష్యత్తును రాయబోతుంది. నువ్వు మరియు ఏ పేరుని నీ ఆత్మ ఇప్పుడే అనుభూతి చెందిందో అదే నీ సత్యమైన, స్వచ్ఛమైన ప్రేమ. ఇప్పుడు నేను నీతో చెప్పబోయేది కేవలం వినడానికి మాత్రమే కాదు, అనుభూతి చెందడానికి.
ఎందుకంటే ఇప్పుడు నీ మీద దాని ద్వారా ఆ ద్వారం మీద నువ్వు నిలబడ్డావు. అక్కడి నుంచి తిరిగి వచ్చే మార్గం ఉంటుంది, కానీ చూసే దృష్టి మారుతుంది. ఇప్పటి వరకు నువ్వు ఏ ప్రపంచాన్ని నీ అవగాహనతో చూస్తున్నావో నేటి నుంచి ఆ ప్రపంచం నీ ఆత్మ కళ్ళతో కనిపించబోతుంది. ఆ క్షణం అక్కడ చాలామంది భయపడతారు, ఎందుకంటే సత్యం అందంగా ఉండడంతో పాటు లోతైనది కూడా. మరి ఆ లోతుని ప్రతి ఒక్కరూ సంభాషించలేరు, తట్టుకోలేరు. నువ్వు నీ జీవితంలో ఎన్నోసార్లు ఇలా అనుభూతి చెంది ఉంటావు. అంత ఉన్నా కూడా ఏదో అసంపూర్ణంగా నవ్వుల మధ్యలో కూడా ఒక ఖాళీ గుంపులో ఉన్నా కూడా నువ్వు ఒంటరితనం విజయాల మధ్యలో ఉన్నా కూడా ఒక అగాధ బాధ నువ్వు నిన్ను అడిగి ఉంటావు. అంతా బాగానే కనిపిస్తున్నప్పుడు లోపల ఏదో బద్దలవుతుంది ఎందుకు అని నువ్వు భావించి ఉంటావు. బహుశా ఇది నా బలహీనత ఏమో, బహుశా నేను తక్కువగా ఆలోచిస్తున్నాను అని కాదు. ఇది బలహీనత కాదు, ఇది పిలుపు, ప్రేమ పిలుపు. నిన్ను లోపల నుంచి గుర్తిస్తుంది, కానీ నువ్వు ఇప్పటి వరకు దాన్ని బయట గుర్తించలేకపోయావు. నీ ఆత్మ చాలా ముందుగానే ఆ ప్రేమను గుర్తించింది. అందుకే అనేకసార్లు కారణం లేకుండా నీ మనసు ఒకే ఒక వ్యక్తి వైపు ఆకర్షితమవుతుంది. అందుకే ఎన్నోసార్లు వాళ్ళ ఉనికి నీకు శాంతినిస్తుంది. వాళ్ళు ఎవరో దూరంగా లేరమ్మా, నీకు అతి దగ్గరలోనే ఉన్నారు, నీకు చేరువవుతున్నారు తల్లి. ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ ప్రతి కదలికను వాళ్ళు గమనిస్తూనే ఉన్నారమ్మా. ఇక ఇంతకు మించి నేను ఏం చెప్పగలను చెప్పు, నువ్వే ఆలోచించు. అసలు వాళ్ళు ఎవరు అనేది నీకే తెలుస్తుంది. నీ బాబా చెప్పేది అంతు చిక్కడం లేదా? నీ బాబా చెప్పేది నీకోసమే తల్లి, నువ్వు సంతోషంగా ఉండడం కోసమే. నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో అప్పుడే కదా నీ బాబా నీకోసంగా ఎన్నో విషయాలను తీసుకుని వస్తారు. మరి నువ్వు ఎందుకు బాధపడడం చెప్పు, ఎందుకు కంగారు పడడం చెప్పు? మరి నువ్వు ఇంతలా బాధపడుతూ భయపడుతూ ఉంటే నీ బాబా మాటలు విన్నా సరే వాటికి అర్థం ఏముంటుందమ్మా? నీ బాబా ఏం చెప్పినా సరే నీ కోసమే అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే నీ జీవితం సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నీకు ఇష్టమైన వ్యక్తి నీ వెనకే ఉన్నారు కదా, వాళ్ళు అతి త్వరలోనే నీ ముందుకు రాబోతున్నారు. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారైతే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.